తనలో ఆడే సత్తా నిండుగా ఉన్నా చుట్టూ మాత్రం కొండంత ఒత్తిడి. 2027 వన్డే వరల్డ్ కప్లో నీకు చోటు లేదని పరోక్షంగా వస్తున్న సంకేతాలు. లార్డ్స్లో జరిగే ఈ మ్యాచ్ నీ కెరీర్కు చివరిదే అంటూ సోషల్ మీడియాలో కథనాలు. మరోవైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాల నడుమ జట్టులో స్థానం సస్పెన్స్లో పడింది. ఇలాంటి తీవ్రమైన ఒత్తిడిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్తోనే గట్టిగా సమాధానం చెప్పాడు. మైదానంలో అతడు కొట్టిన ప్రతి కవర్ డ్రైవ్ విమర్శకులను ఆలోచనలో పడేసింది. విరుచుకుపడిన ప్రతి ఫుల్ షాట్ తనలోని పవర్ ఇంకా తగ్గలేదని చాటి చెప్పింది. ఏకంగా 30 ఓవర్లకు పైగా మైదానంలో ఒంటరిగా పోరాడి మ్యాచ్ను ముందుకు నడిపిస్తూ తన ఫిట్నెస్ ఏంటో నిరూపించుకున్నాడు. ఇన్నాళ్ళు పంపించేయాలి అనుకున్న వాళ్ళ కళ్ళు తెరిపించేలా, విమర్శకుల నోళ్లు మూతపడేలా రోహిత్ శర్మ ఆ ఒక్క ఇన్నింగ్స్తో సమాధానమిచ్చాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో మ్యాచ్ ప్రారంభానికి ముందే అందరి దృష్టి రోహిత్ శర్మ పైనే నిలిచింది. ఇదే అతనికి ఆఖరు మ్యాచ్ అంటూ రకరకాల వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత బౌలర్లు పూర్తిగా విఫలమవడంతో ఇంగ్లాండ్ ఏకంగా 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో మిగతా బౌలర్ల ప్రభావం చూపలేకపోయారు. అంతటి భారీ టార్గెట్, దానికి తోడు కొండంత ఒత్తిడి ఉన్నప్పటికీ రోహిత్ శర్మ తగ్గలేదు. క్రీజ్లోకి రాగానే తనదైన శైలితో వేగంగా పరుగులు సాధించాడు. శుభం గిల్, విరాట్ కోహ్లీతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును విజయం వైపు నడిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఇంగ్లాండ్ బౌలర్లు ప్రమాదకరంగా బంతులు విసురుతున్నా ఎంతో ఓర్పుగా సమయస్ఫూర్తితో ఆడుతూ రోహిత్ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలోనే లార్డ్స్ వంటి చారిత్రాత్మక మైదానంలో ఒక అద్భుతమైన విలువైన శకాన్ని నమోదు చేశాడు. సెంచరీ పూర్తి చేసిన మరుక్షణమే మైదానంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సెంచరీ మార్కు అందుకోగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూర్చున్న డకౌట్ వైపు తిరిగి గాలిలోకి బ్యాట్ ఎత్తి చూపిస్తూ సైగ చేశాడు. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది అని చెప్పకనే చెప్పాడు. దురదృష్టవశాత్తు ఆఖరి ఓవర్లో వరుసగా వికెట్లు పడిపోవడంతో భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించలేకపోయింది. మ్యాచ్ పోయినప్పటికీ రోహిత్ శర్మ చేసిన ఈ ఒంటరి పోరాటం అందరి మనసులను గెలుచుకుంది. సీనియర్లను త్వరగా పంపించేయాలి అని భావిస్తున్న సెలెక్టర్లను కూడా రోహిత్ తన ఆటతో తీవ్ర ఆలోచనలో పడేశాడు. క్లిష్ట సమయాల్లో అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లు ఎంత అవసరమో, విదేశీ పిచ్లపై వారి పాత్ర ఎంత కీలకమో ఈ ఇన్నింగ్స్ మరోసారి స్పష్టం చేసింది. ఒక దశలో కెరీర్ ముగిసిపోయిందన్న విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మకు ఈ లార్డ్స్ సెంచరీ మళ్ళీ ఒక కొత్త ఊపిరిని ఇచ్చిందనే చెప్పాలి. ఇది కేవలం ఒక శకం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో భారత జట్టులో ముఖ్యంగా వన్డేలో అతని స్థానాన్ని మరింత బలంగా మార్చే ఒక తిరుగులేని ఇన్నింగ్స్. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలకు, విమర్శకుల అంచనాలకు బ్యాటింగ్తోనే జవాబిస్తూ రోహిత్ శర్మ రాసిన ఈ అధ్యాయం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరి రోహిత్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.